ఎవరైనా అమ్మాయిని అందంగా ఉంది అని పొగడాలి అంటే చందమామతో పోలుస్తారు. కానీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అందమైన వెన్నెల. సో తను మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్‌గా ఏపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఆ కంటెస్టెంట్‌ని ఎలా ప్రిపేర్ అయ్యారు అండ్ తన రూట్ ఎలా ఉండబోతుందో తనని అడిగి తెలుసుకుందాం. హలో అండి. Hi, హౌ ఆర్ యూ? I'm fine. I'm good. I'm excited. ఓకే. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Vishakhapatnam. విశాఖపట్నం అంటేనే మా అందరికీ ఒక ఎమోషన్ అనమాట. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే విశాఖపట్నం నుంచే వచ్చారు కాబట్టి వన్ థింగ్ అని నేను అడిగితే ఒక్కటే విషయం చెప్పాలి. Beach. మా బీచ్కున్న ప్రత్యేకత ఇంకెక్కడా లేదండి. బాధ వచ్చినా ఆనందం వచ్చినా ఏం వచ్చినా మా బీచ్కి వెళ్ళండి. ఎక్కడున్నా సరే అన్నీ పోతాయి, ప్రశాంతంగా అయిపోతారు, కామ్ అయిపోతారు. డెఫినెట్లీ దట్స్ ట్రూ. సో ఇప్పుడు చాలామంది కాంటెస్టెంట్స్ వచ్చారు కదా, అందులో చాలామంది ఆల్రెడీ ఫిల్టర్ అయిపోయిన తర్వాత తేలిన వాళ్ళు మీరు అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు వాళ్ళందరిలో స్టాండ్ అవుట్ అయ్యే క్వాలిటీ మీలో ఏముందండి? సో అడిగారండి ఇదే క్వశ్చన్ నన్ను కూడా జడ్జెస్. అప్పుడు నేను చెప్పాను, నేను ఒక ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అండి గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నంలో. సో నా అడ్వకసీ నన్ను స్టాండ్ అవుట్ చేస్తుంది అండ్ అది ఇది రెండు మేనేజ్ చేసే ఎబిలిటీ నేను స్టాండ్ అవుట్ అవుతున్నాను ఖచ్చితంగా మిగతా వాళ్ళ దగ్గర నుంచి. పేషెన్స్ అండి, ఇప్పటికొచ్చి నేను చాలా బ్యూటీ ప్యాజెంట్స్ ట్రై చేసి ఫైనలిస్ట్ అయ్యి నేషనల్స్లో రిప్రజెంట్ చేశాను కూడా, కానీ అక్కడ కూడా గెలవలేదు. సో నేను అలా వెనక్కి రావడమే నా స్ట్రెంగ్త్ అండి, అదే నన్ను ఖచ్చితంగా డిఫైన్ చేస్తుందని చెప్తాను. సో ఇప్పటికే చాలా రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మిగతా రౌండ్స్కి ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు మీరు? సో మిగతా రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అది పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ గ్రాండ్ ఫినాలే అండి స్టేజ్ పైన. అండ్ నేను చాలా రెడీగా ఉన్నాను, ఎందుకంటే ఎప్పటి నుంచో దీనికోసం నేను వెయిట్ చేశానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్న కళ ఇది. ఎందుకంటే మా విశాఖపట్నంని, నా ఆంధ్రప్రదేశ్ని ఒక నేషనల్ ప్లాట్ఫామ్లో రిప్రజెంట్ చేయడం నాకు చాలా గర్వకరమైన విషయం. అండ్ యాజ్ అ డాక్టర్ మా కాలేజ్లో కూడా సపోర్ట్ లేదండి స్టార్టింగ్లో. నేను చాలా కన్విన్స్ చేసి లెటర్స్ రాసి, నేను ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, మా ఇంట్లో కూడా అలో చేయరండి, కానీ నేను వాళ్ళకి కూర్చోపెట్టి నేను ఇందుకోసం వెళ్తున్నాను అని వాళ్ళకి చెప్పాలండి. ఇంట్లో ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. ఏమైనా అనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. ఫస్ట్ చెప్పండి, తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ అంటేనే చాలా టఫ్. మీ ఇక్కడ వరకు రావడం, మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవ్రీ స్టేజ్ యూ హ్యావ్ ఎ ఛాలెంజ్ అనిపిస్తుంది. అంటే బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుంచి రావడం, ఎంబీబీఎస్ చదవడం, దీనికి ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? అదేనండి ఆడపిల్లలకి ఇచ్చిన శక్తి దేవుడు. సో రెండు మేనేజ్ చేయడాలి అంటే అమ్మని చూశాను నేను. అమ్మ వంటింట్లో వంట చేసి గబగబా ఆఫీస్కి పరిగెట్టేది. సో దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చిన శక్తి అది. మీరు విన్ అయిన తర్వాత ఆ క్రౌన్ మీ నెత్తి మీద పెట్టిన తర్వాత వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ గోనా డూ? అది పెడుతున్నప్పుడే నాకు కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి, ఎందుకంటే ఇట్ ఈస్ మై డ్రీమ్. అండ్ ఖచ్చితంగా నేను ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతానండి, ఎందుకంటే అది ఇంకా నా డ్రీమ్ కాదు, నా ప్రజలు ఆర్ నా ఫ్యాన్స్ ఆర్ హూఎవర్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ డ్రీమ్ అవుతుంది. అండ్ మా ఆంధ్ర కల్చర్ డ్రీమ్ అవుతుంది. అది ఖచ్చితంగా ఐ విల్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్. సో వెన్నెల ఎంతో కామ్ అండ్ కంపోజ్డ్గా మాట్లాడింది చూస్తుంటే మిస్ యూనివర్స్ తనకే కైవసం అయ్యేలాగా కనిపిస్తుంది. మరి చూడాలి. ఎంతో మెచ్యూర్డ్గా కూడా మాట్లాడింది అండ్ ఆల్సో ఎంబీబీఎస్ డాక్టర్ అని కూడా చెప్తున్నారు కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ.